హలో యస్. ఎలా ఉన్నారంతా? నాకు ఒక ల్యాప్‌టాప్ కావాలి. సో, నేను చాలా రోజుల నుంచి రీసెర్చ్ చేస్తున్నాను. ఏ ల్యాప్‌టాప్ తీసుకుంటే బెటర్ అనేది. సో, నాకు యూసేజ్ ఎలా ఉంటుందంటే, నేను ఎక్కువగా ట్రావెలింగ్ చేస్తుంటాను. లైక్ ఇంటి నుంచి ఆఫీస్‌కి, ఆఫీస్ నుంచి కాలేజ్‌కి సంథింగ్ లైక్ దట్. సో, నేను ట్రావెలింగ్ చేసే టైంలో ల్యాప్‌టాప్ అనేది డ్యామేజ్ అవ్వకూడదు. సో, స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ ఉండాలి అండ్ లైట్ వెయిట్ ఉండాలి. బికాస్ నేను బ్యాక్ ప్యాక్ కింద వేసుకొని తిరుగుతా కదా! సో, అది ఎక్కువ వెయిట్ ఉందంటే మళ్ళీ బ్యాక్ మీద ఎక్కువ స్ట్రెయిన్ పడి చిరాకొస్తుంటుంది. అంతసేపు నేను బ్యాగ్‌లో పెట్టుకొని దాన్ని మోసుకుంటూ తిరగాలి గదా! సో, లైట్ వెయిట్ అనేది నాకైతే ఇంపార్టెంట్ అనిపిచ్చింది. సో, ల్యాప్‌టాప్ అనేది లైట్ వెయిట్ ఉండాలి అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా మంచిగుండాలి. బికాస్ మనం ఎక్కడ పడితే అక్కడ బ్యాగ్స్ పెడుతుంటాం. కింద పడిపోతది. బై మిస్టేక్ పడినప్పుడు పగిలిపోయే ఛాన్సెస్ ఉంటది. సో, బిల్డ్ క్వాలిటీ కూడా స్ట్రాంగ్‌గా ఉండాలి. మనం టేబుల్ మీద ఎక్కువ పెట్టి యూజ్ చేస్తుంటాం కదా! అక్కడి నుంచి పడినా కూడా మనం చెప్పలేము. సో, బిల్డ్ క్వాలిటీ స్ట్రాంగ్ ఉండాలి. లైట్ వెయిట్ ఉండాలి. దాని తర్వాత ఎక్కువ టైం నేను స్క్రీన్ చూస్తుంటాను. అట్‌లీస్ట్ ఒక 5-6 అవర్స్ అయినా నేను స్క్రీన్ చూడాలి డైలీ. సో, అది బ్యాటరీ గూడా నేను ఎక్కువ టైం వచ్చేదే కావాలనుకుంటున్నాను. ఎందుకంటే ఒకసారి ఛార్జ్ పెట్టుకొని నేను వాడుకునేటట్టు ఉండాలి. అంతేగాని అంతమాటు ఛార్జ్ పెట్టి వాడాల్సిన అవసరం రాకూడదు. వితౌట్ ఛార్జింగ్ నాకు ప్లేబ్యాక్ టైమ్ వచ్చి ఒక 6 అవర్స్ అయినా ఉండాలి. సో, బ్యాటరీ మంచిగుండాలి, బిల్డ్ క్వాలిటీ మంచిగుండాలి, లైట్ వెయిట్ ఉండాలి. అండ్ ఇక్కడ నేను యూజ్ చేసేది గూడా ఎక్కువ టైం స్క్రీన్ చూస్తాం కాబట్టి స్క్రీన్ కూడా చాలా మంచిగుండాలి. బికాస్ నా ఐస్ పాడవకూడదనుకున్నా, బెటర్ క్వాలిటీగా మనం చూడాలనుకున్నా, సో, డిస్‌ప్లే క్వాలిటీ కూడా చాలా మంచిగుండాలి. దాంతో పాటు టాస్కింగ్ లైక్ ఇప్పుడు నేను యూజ్ చేసే కొన్ని సాఫ్ట్‌వేర్స్‌లో ఏఐ ఉండొచ్చు. సో, దానికి కూడా ఫ్యూచర్‌లో కూడా ఎక్కువ ఏఐ రిలేటెడ్ సాఫ్ట్‌వేర్స్ వస్తున్నాయి కాబట్టి, మనం ఇట్స్ బెటర్ ఎన్‌పీయూ ఉండే చిప్సెట్ తీసుకుంటే ప్రాసెసర్ తీసుకుంటే బెటర్ అనిపించింది. సో, అందులో నేను అల్ట్రా కోర్ 5 ప్రాసెసర్ సిరీస్ 2 తీసుకుందాం అనుకుంటున్నాను. సో, అల్ట్రా కోర్ 5 అనేది నా ప్రెజెంట్ యూజ్‌కి సరిపోతుంది. అండ్ ఇక్కడేంటంటే నేను వీడియో ఎడిటింగ్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేయడానికి చూస్తే మళ్ళీ జీపీయూ వల్ల జీపీయూ కావాలి. జీపీయూ తీసుకుంటే సో, అది బ్యాటరీ ఫాస్ట్‌గా డ్రైన్ చేసేస్తది. దాంతో పాటు ఎక్కువ వెయిట్ ఉంటుంది. సో, వెయిట్ పెరుగుతుంది, ఫాస్ట్‌గా డ్రైన్ అయిపోతుంది. సో, ఇవన్నీ మన బేసిక్ ఎడిటింగ్‌కి జీపీయూ అంత అవసరం లేదు. సో, నేనైతే జీపీయూ స్కిప్ చేస్తున్నాను అట్ ప్రెజెంట్. బికాస్ మనది బేసిక్ ఎడిటింగ్ ఉంటుంది. అంత హార్డ్ ఎడిటింగ్ ఏమి ఉండదు. ఆ లెవెల్ ఆఫ్ ఎడిటింగ్ ఇక్కడ మన అల్ట్రా కోర్ ప్రాసెసర్ తీసుకుంటున్నాం కాబట్టి, ఇందులో ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ అనేవి బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తది. అంటే బేసిక్ ఎడిటింగ్‌కి ఎనఫ్. సో, అది కూడా సిరీస్ 2 ప్రాసెసర్ మనకి. ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ కొంచెం బెటర్ ఉంటుంది. అండ్ ఇక్కడ ర్యామ్ కూడా నేను మంచిదే తీసుకుంటున్నాను. మనకి 16 జీబీ ఎనఫ్ సరిపోతుంది. అంటే మనం ఎక్కువ మల్టీ టాస్కింగ్ అయితే చెయ్యము. జస్ట్ నార్మల్ మినిమలే ఉంటది మల్టీ టాస్కింగ్ అనేది. ఎడిటింగ్ కూడా లైటే అంత ఎక్కువేముండదు. కానీ ఇక్కడ హై స్పీడ్ ఉండే ర్యామ్ అనేది నేను తీసుకుంటాను. సో, ర్యామ్ హై స్పీడ్ ఉండాలి అండ్ పక్కా ఎస్ఎస్‌డీ ఉండాలి. అది కూడా కొంచెం మంచిదే తీసుకుంటా. ఎక్కువ స్పీడ్ ఉండే ఎస్ఎస్‌డీయే. సో, ఇవన్నీ కాన్ఫిగరేషన్స్ నాకు మ్యాచ్ అయ్యేలాగా ల్యాప్‌టాప్ కావాలి. సో, నా బడ్జెట్ వచ్చి 1,00,000 అలా పెట్టుకుంటున్నా. సో, ఇందులో నాకు మంచిగా అనిపించింది ఏంటంటే, యాసస్ నుంచి జెన్‌బుక్ ఉంది. యాసస్ జెన్‌బుక్ 14 ఓఎల్ఈడీ. సో, బిల్డ్ క్వాలిటీ వైస్ బావుంది. అండ్ మనకి ప్రాసెసర్ కూడా బానే ఉంది. మనం తీసుకున్నది అల్ట్రా కోర్ 5 ప్రాసెసర్ సిరీస్ 2 వస్తుంది. అండ్ ర్యామ్ గూడా మనకి హై స్పీడ్ ర్యామే వస్తుంది. 16 జీబీలో కూడా వేరియంట్ బావుంది మనకి. మనకి మనకి జెన్‌బుక్‌లో వచ్చేసరికి ఎల్‌పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ అనేది వస్తుంది. సో, అదనేది చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. స్పీడ్ ఉంటుంది ర్యామ్ కూడా. అండ్ ఎస్ఎస్‌డీ కూడా మనకి హై స్పీడ్ ఉన్నదే ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళు. సో, ఇట్స్ బెటర్ నేను జెన్‌బుక్ ఎళ్దామనుకుంటున్నాను. ఒకవేళ తీసుకుంటే ఫుల్ వీడియో అనేది ఛానెల్‌లో పోస్ట్ చేస్తాను. సో, మీరైతే చెక్ చేయండి. సో, బావుంటుంది. కింద కూడా డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. మీరు బై చేయాలనుకుంటే అక్కడి నుంచి బై చేయండి. ఇదైతే మంచి సాలిడ్ ల్యాప్‌టాప్ ఉంటుంది. లైట్ వెయిట్ ఉంటుంది. చాలా స్ట్రాంగ్‌గా కూడా ఉంటుంది.